నెల్లూరు జిల్లా రాపూరులో వికసిత్ భారత్ @2047 లక్ష సాధనలో భాగంగా జాతీయ జెండాతో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ముందస్తు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ వినాయక జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ ర్యాలీ చేపట్టారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని రాపూరు పట్టణ పురవీధుల్లో విద్యార్థులు ఉత్సాహంగా కదిలారు. వికసిత్ భారత్ ను సాధిద్దాం, భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో రాపూరు పురవీధులు మార్మోగాయి. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని అధ్యాపకులు రేవూరు మహేష్ పిలుపునిచ్చారు. ఎనభైవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముందస్తు వేడుకలలో మనం తిరంగాని ర్యాలీ ద్వారా రాపూరు ప్రజలు మరియు రాపూరు పట్టణ ప్రాంతంలో మా కళాశాల నుంచి సర్కిల్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఆ కళాశాల పేరు వచ్చి శ్రీ వినాయక జూనియర్ కాలేజు. ఇది ప్రభుత్వం ఆదేశం మేరకు వికాస్ భారత్ విజన్ 2047 సందర్భంగా మేము ఈ యొక్క తిరంగాని ఈ యొక్క ఈదుల వెంబడి ర్యాలీ చేస్తూ వచ్చాము. ఇంకోటి ప్రజలందరికీ మా యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.